మొదటిది అలిపిరి మార్గం. తిరుమలకి నడిచి వెళ్లే భక్తులందరికీ ప్రముఖంగా తెలిసిన నడకదారి అలిపిరి. ఇక్కడ నుండి తిరుమలకి చేరుకోవడానికి 3550 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అలిపిరి నుండి తిరుమలకి చేరుకోవాలంటే దాదాపు 9 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గాన్ని 15వ శతాబ్దంలో విజయనగరపు రాజులు నిర్మించారని చెప్తుంటారు. రెండవది శ్రీవారి మెట్టు. ఈ మార్గంలో తిరుమలకి వెళ్లాలంటే ముందుగా తిరుపతి నుండి 13 కిలోమీటర్ల దూరంలోనున్న శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి. అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 3 కిలోమీటర్ల దూరం వెళ్లగానే శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకోవచ్చు. ఇందుకు గాను 2388 మెట్లను ఎక్కాల్సి వస్తుంది. ఈ నడక మార్గంలో కేవలం 1 గంటలో తిరుమలకి చేరుకోవచ్చు. తిరుమలకు వెళ్లే పూలు, పండ్లు, నెయ్యి, కూరగాయలు ఈ మార్గంలోనే తీసుకువెళ్లేవారు. మూడవది అన్నమయ్య మార్గం. దట్టమైన రాళ్లు రప్పలతో నిండిపోయిన మామండూరు అడవుల నుండి 15వ శతాబ్దంలో శ్రీవారికి ప్రియమైన భక్తుడైన పద కవిత పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ మార్గంలో తిరుమలకి నడిచి వెళ్లారు. అందుకే ఈ మార్గాన్ని అన్నమయ్య మార్గం అని పిలుస్తుంటారు. ఈ మార్గంలో విజయనగరపు రాజులు అప్పట్లో రాతి మెట్లను కట్టించారు. ఈ మార్గం 7 కొండలని తాకుతూ వెళ్తుందని చెప్తుంటారు. అందుకే ఈ మార్గంలో అనుమతి లేకుండా భక్తులు తిరుమలకి నడిచి వెళ్తుంటారు. తిరుమలకు వెళ్లే 6వ మైలురాయి దగ్గర అన్నమయ్య మార్గం, అలిపిరి మార్గం కలుస్తాయి. టిటిడి వారు కూడా ఈ మార్గం మధ్యలోనున్న చెట్లను, పొదలను తొలగించి మెట్లని, లైట్లని, పైపుల ద్వారా త్రాగునీటిని ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ మార్గం ద్వారా భక్తులను ఇంకా అనుమతించడం లేదు. 4వ మార్గం కుక్కలదొడ్డి. కడప జిల్లా బోర్డర్ దగ్గర, చిత్తూరు జిల్లా ఎంట్రన్స్ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి రమణీయమైన ప్రకృతి సోయగాల మధ్య, భయాలొలికించే లోయల మధ్య నడుస్తూ వెళ్తే తుంబురు తీర్థానికి చేరుకోవచ్చు. ఆ తుంబురు తీర్థంలో అద్భుతమైన కళ్ళు మిరిమిట్లు గొలిపే గుహలను చూడవచ్చు. అక్కడి నుండి 7 కిలోమీటర్లు వెళ్తే పవిత్రమైన గోవిందుని పాదాలు తాకుతూ ప్రవహించే పాప వినాశనానికి చేరుకోవచ్చు. ఈ పవిత్రమైన తీర్థంలో స్నానమాచరిస్తే మనుషులు తాము చేసిన పాపాలను కడిగేసుకోవచ్చని విశ్వసిస్తుంటారు. అక్కడి నుండి 5 కిలోమీటర్లు నడిస్తే తిరుమలకి చేరుకోవచ్చు. 5వ మార్గం అవ్వచారి కోన. రేణిగుంట సమీపంలోనున్న ఆంజనేయపురం అనే గ్రామం నుండి ఈ మార్గం మొదలవుతుంది. అక్కడి నుండి అవ్వచారి కోనకి చేరుకోవాలి. అక్కడి నుండి ఎత్తైన శిఖరాలను, భయంకరమైన లోయలను దాటుకుని గంటా మండపాన్ని తాకుతూ వెళ్తే మోకాలి పర్వతానికి చేరుకోవచ్చు. అక్కడ నుండి తిరుమలకి వెళ్లే మార్గం అందరికీ తెలిసిందే. 6వది ఏనుగుల దారి. చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వచారి కోనకి ఒక మార్గం ఉండేది. ఆ మార్గం నుండి పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా తిరుమలకి తీసుకువెళ్లేవారు. తిరుమలలో నిర్మించిన సుందరమైన మండపాలకు కావలసిన శిలలను, రాళ్లను, పనిముట్లను ఈ మార్గం ద్వారానే తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఏనుగులు నడిచిన దారి కాబట్టి ఈ మార్గానికి ఏనుగుల దారి అనే పేరు వచ్చింది. 7వ మార్గం తలకోన. ఈ మార్గం ప్రకృతి అందాలకి పుట్టినిల్లులా ఉంటుంది. ఈ దట్టమైన శేషాచల అడవుల్లో క్రూర మృగాలు, రెప్టైల్స్, రకరకాల పాములు, పక్షులు, పువ్వులు, పండ్లు ఉంటాయి. ముందుగా తలకోన జలపాతం నుండి జెండాపేట్కి చేరుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుండి దట్టమైన అడవిలో 20 కిలోమీటర్లు నడిస్తే తిరుమలకి చేరుకోవచ్చు. 8వ మార్గం కళ్యాణి డ్యాం. తిరుమల కొండకు పశ్చిమాన ఉంటుంది. పక్కనే ఉన్న శ్యామల కోన నుండి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరికి చేరుకుని తిరుమలకి చేరుకోవచ్చు. 8 మార్గాలకు గాను భక్తులకు కేవలం 2 మార్గాల్లో మాత్రమే అనుమతి ఉంది. ఆ మిగిలిన మార్గాలలో క్రూర మృగాలుంటాయి కాబట్టి దయచేసి పర్మిషన్ మరియు గైడ్స్ లేకుండా వెళ్లాలని ప్రయత్నించకండి. తిరుమల శేషాచల అడవుల్లో ఎక్కడా లేనటువంటి 542 మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అలానే తిరుమలలో 365 రోజులకు గాను 365 తీర్థాలు ఉన్నాయట. అందుకే తిరుమలను అద్భుతమైన ఎన్నో రహస్యాలు దాచిన ప్రదేశమని, అంతు చిక్కని అద్భుతాల గని అంటుంటారు.